శ్రీ గురుభ్యో నమః. భారతదేశంలో సనాతన ధర్మానికి అత్యంత ప్రధానమైనటువంటి రాష్ట్రాలలో ఒకటి కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రానికి ఇంగ్లీష్లో ఒక విచిత్రమైన పేరుంది. గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు కేరళని. అటువంటి కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం, గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళ్ళాలని, అనంత పద్మనాభస్వామిని దర్శనం చేసుకోవాలని సనాతన ధర్మావలంబకులందరూ కూడా కోరుకుంటారు. అంత గొప్పదైన ఆ తిరువనంతపుర క్షేత్రానికి వెళ్ళినప్పుడు అనంత పద్మనాభస్వామి దేవాలయ ప్రవేశం సాధారణంగా తూర్పు ద్వారంలోంచి చేస్తారు. ఆ తూర్పు ద్వారంలోంచి లోపలికి వెళ్ళిన తరువాత కుడి చేతి వైపుకి తిరిగి కొంచెం ముందుకు వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే క్షేత్రపాలక దేవాలయం ఉంటుంది. అనంత పద్మనాభస్వామి దేవాలయానికి అంతటికీ కూడా క్షేత్రపాలకుడు భైరవ స్వరూపంగా ఆయనే. అది బయటకి ఊసలతో కూడిన తలుపులు వేసేసి లోపల నేతి దీపాలు కానీ నూనె దీపాలు కానీ ప్రమిదలలో వెలిగిస్తారు. ఆ దీపాల కాంతులలోనే సంప్రదాయబద్ధంగా మనం క్షేత్రపాలక దర్శనం చెయ్యవలసి ఉంటుంది. దర్శనం చేసుకుని వెనక్కి తిరిగి మళ్ళీ కొంచెం ముందుకొస్తే అగ్రశాల వినాయకుడు అని పిలుస్తారు. అగ్రశాల వినాయకుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, అనంత పద్మనాభస్వామి వారికి నైవేద్యం జరిగే పదార్థాలన్నీ కూడా ఏ పవిత్ర ప్రదేశంలో వండబడతాయో అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశానికి దగ్గరగా ఉన్నటువంటి దేవాలయం కాబట్టి అగ్రశాల వినాయక దేవాలయము అని పేరు. ఆ వినాయకుడి దగ్గర ఒక విచిత్రమైనటువంటి అలవాటు ఉంటుంది. ఒక పెద్ద తొట్టెలా ఉంటుంది. వెనక నల్లరాతితో కట్టబడినటువంటి అరుగు వంటిది ఒక గోడ ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు కొబ్బరికాయని మంచి బలంగా గోడకేసి కొడతారు. కొడితే గోడకి తగిలి ముక్కలైపోతుంది కొబ్బరికాయ. అయిపోయి అది అక్కడే ఉన్నటువంటి తొట్టెలో పడిపోతుంది. అంటే ఎదురు గోడకి కొట్టుకుని ముక్కలు ఆ తొట్టెలోనే పడిపోతాయి. విఘ్నేశ్వరుడికి అలా కొబ్బరికాయ కొట్టడం అన్నది అనేక చోట్ల మనకి కనపడుతూ ఉంటుంది ఆచారంలో. అట్లా కొబ్బరికాయలు కొడతారు విఘ్నేశ్వరుడికి. స్వామిని చాలా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారు. వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుడికి జరిగే పూజ ఆరాధన క్రమం అత్యద్భుతంగా ఉంటాయిట. ప్రధాన దేవాలయంలోకి ప్రవేశించడం కోసం తూర్పు ద్వారం వైపుకి మనం బయలుదేరి వెడుతున్నప్పుడు మొట్టమొదట ఎదురుగుండా 2 స్తంభాలు కనపడతాయి. మనం పద్మనాభస్వామికి అభిముఖంగా నిలబడి చూసినప్పుడు కుడి చేతి వైపు ఉన్న స్తంభంలో నటరాజస్వామి ఉంటారు. అసలు ఆ నటరాజస్వామి, ఆ మూర్తి, ఆ శిల్పకళా చాతుర్యం చూసి తీరాలి. అంతంత కళ్ళు, పాదం అంత పైకెత్తి, ఒక సర్పం పడగ పైకెత్తితే దాని మీద పెట్టి ఉంటాడు. కింద అజ్ఞానం అనేటటువంటి రాక్షసుణ్ణి తొక్కి పట్టి ఉంచుతాడు. పక్కన పార్వతీదేవి నిలబడి ఆశ్చర్యంగా ఆ నటరాజ తాండవాన్ని చూస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి అదే స్తంభంలో ఒక పక్కకి నిలబడి మెడలో మద్దెలు కట్టుకుని ఆ నృత్యానికి అనుగుణంగా మద్దెలు వాయిస్తూ ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు తాళం వెయ్యడం ఎంత అందంగా చెక్కారో ఆయన తాళం వేస్తూ ఉంటారు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఆ తాండవానికి సహకరిస్తూ ఉంటారు. మునులు మొదలైన వారందరూ నిలబడి తాండవాన్ని చూస్తూ ఉంటారు. అసలు ఆ నటరాజమూర్తి అందం, ఆయన ఆ పట్టుకున్నటువంటి ఆ ఢమరుకం, ఆ పాదం పైకెత్తినటువంటి తీరు, ఆ మూర్తి యొక్క అందం చూడడానికి ఎంతసేపైనా సరిపోదు. తదేక దృష్టితో నటరాజస్వామిని చూస్తూ అలా ఉండిపోతాం. అంత గొప్ప నటరాజమూర్తి ఆయనకి ఎదురుగుండా, అంటే మనం పద్మనాభస్వామి వైపుకి తిరిగి నిలబడినప్పుడు మనకి ఎడం చేతి వైపు, నటరాజస్వామికి ఎదురుగుండా కాళీస్వరూపం ఉంటుంది.
అమ్మవారు నోటి పక్కల నుంచి చిన్న కోరలు కూడా స్పష్టంగా కనపడుతుంటాయి. అంటే కాళీ కూడా తాండవం చేస్తుంది. కానీ నటరాజుగా ప్రసిద్ధి మాత్రం పరమశివుడే. ఆ నటరాజ తాండవాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇక అట్లా తాండవం చెయ్యడం కాదు అని నిలబడిపోయినటువంటి కాళీస్వరూపం కనపడుతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి మీరు నిలబడి చూస్తే కుడి చేతి వైపు భిక్షాటనమూర్తి. ఎంత అందంగా ఉంటాడో పరమశివుడు. పక్కన ఒక కుక్క 2 కాళ్ళ మీద పైకి లేస్తే దానికి కూడా ఏదో పెడుతున్నట్టుగా కనపడుతుంది. ఆయనకి ఎదురుగుండా కృష్ణ పరమాత్మ ఉంటారు. ముద్దులు మూట కడుతూ ఉంటాడు. అంత అందమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి. ఇంకొంచెం లోపలికి వెళ్ళి అక్కడ ఒక ఇనప ఊచలతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఉంటుంది. అది దాటి కొంచెం లోపలికి వెడితే కుడి చేతి వైపు హనుమ యొక్క మూర్తి ఉంటుంది. అనంత పద్మనాభస్వామి దేవాలయంలో ఆ హనుమకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిరోజు కూడా ఉదయం తీసుకొచ్చి వెన్న హనుమ మూర్తికి అంతటికి అలదుతారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ వెన్న కరగడం కానీ, నీరు కింద కారడం కానీ, ఒక ఈగ కానీ, చీమ కానీ, పురుగు కానీ పట్టడం కానీ జరగవు. మీరు సాయంకాలం వెళ్ళండి అట్లాగే ఉంటుంది, రాత్రి వెళ్ళండి అట్లాగే ఉంటుంది. మళ్ళీ మరునాడు ఉదయం ఆ అనులేపనం అంతా తీసేసి మళ్ళీ వెన్న అలదుతారు. చీమ ఈగ కూడా పట్టవు. వడమాల వేసి ఉంటారు. హనుమ ఎదురుగుండా నిలబడితే ఎలా ఉంటారో అట్లాగే ఉంటారు. ఆ హనుమకి ఎడంచేతి వైపు మనం ఇటువైపుకి తిరిగి చూస్తున్నప్పుడు మనకి కుడివైపు గరుత్మంతుడు ఉంటాడు. అక్కడ ఉండే గరుత్మంతుని యందు ఒక విశేషం ఉంటుంది. అష్టనాగ భూషిత గరుత్మంతుడు అని పిలుస్తారు. 8 మహాద్భుతమైనటువంటి సర్పములు ఆయన్ని భూషించి ఉంటాయి. అంటే ఆభరణముల కింద ఉంటాయి. గరుత్మంతునికి సర్పాలకి పడదు, కానీ అక్కడ సర్పములు ఆయన్నికి భూషణములుగా ఉండి ప్రకాశిస్తూ ఉంటాడు. అసలు మీరు అలా నిలబడి ఎంతసేపు చూసినా కంటి రెప్ప కదపలేరు. అంత అందంగా ఉంటాడు ఆ గరుత్మంతుడు. ఆయనని ఆదిశేషుడు, వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖపాలుడు, అట్లాగే 8వ మహాసర్పం గుళికుడు అని ఈ 8 సర్పాలు కూడా ఆయనకి భూషణములై ఉంటారు. 8 సర్పములు భూషణములుగా వేసుకుని రెక్కలు విప్పి అనంత పద్మనాభుడి వైపు తదేక దృష్టితో చూస్తూ ఉంటాడు. అసలు ఈ హనుమని, ఈ గరుత్మంతుణ్ణి చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత గొప్ప మూర్తులు. మళ్ళీ మనం బయటికి వచ్చి ఈ మండపంలోంచి బయటికి వచ్చి అనంత పద్మనాభ స్వామి వారి దర్శనానికి కొంచెం ముందుకి నడిచి వెడుతుంటే కుడి చేతి వైపు అద్దాలు బిగించి ఉంటాయి. అందులోకి చూస్తే మంటపంలో స్తంభాలు కనపడతాయి. అవి సప్త స్వరాలు మోగుతాయి. ఆ స్తంభాలని ముట్టుకుంటే సారి గామ పాదాన్ని స్పష్టంగా పలికేటటువంటి స్తంభాలు. ఆ స్తంభాలకి ఎదురుగుండా తలుపు వేసేసి ఒక ప్రత్యేక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో ఇంకా ఎవ్వరూ రారు. ఒక్క ట్రావెన్కోర్ రాజవంశీకులు మాత్రమే వస్తారు. అందులో రాజ్యాన్నంతటినీ కూడా మార్తాండవర్మ అని ఆయన అనంత పద్మనాభ స్వామికి ఇచ్చేసి, ఈ రాజ్యమంతా నీది, నేను నీకు దాసాన దాసుణ్ణి, నేను నీ పనుపున రాజ్యాన్ని పరిపాలిస్తాను తప్ప ఇక పైన నాది కాదు, నేను స్వతంత్రుణ్ణి కాను అని పరమశాంతిని పొందాడు. ఇవన్నీ నీవి అని ఆయన అక్కడ సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇప్పటికీ ట్రావెన్కోర్ రాజవంశంలో జరిగే సంప్రదాయం ఏమిటంటే, అక్కడ పుట్టిన బిడ్డకి 1 సంవత్సరం వయస్సు రాగానే తీసుకొచ్చి తల్లి అనంత పద్మనాభ స్వామి వారి ఎదురుగుండా సాష్టాంగ నమస్కార మంటపంలో పిల్లవాడిని బోర్లా పడుకోబెడుతుంది పద్మనాభస్వామి వైపు. దేవాలయానికి సంబంధించినటువంటి వ్యవస్థ చూసే 3 విధానాలకి కూడినటువంటి పెద్దలు వస్తారు. స్వామివారి అభిషేక తీర్థాన్ని ఆ పిల్లవాడి మీద చల్లుతారు. చల్లిన తర్వాత తల్లి, వీడు నీ సేవ కొరకు జన్మించినవాడు,
వీణ్ణి నీకిస్తున్నాను అని చెప్పి మెట్లు దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత అర్చకులు పిల్లవాణ్ణి ఎత్తుకొని ఆ తల్లికిచ్చి, ఇక పైన ఈ పిల్లవాణ్ణి పద్మనాభుని యొక్క దాసుడిగా పెంచు అని చెప్తారు. రాజవంశీకులైన అంతటి మహారాజులైన వాళ్ళ పేరు చివర పద్మనాభదాస అని ఉంటుంది. తమకి అన్నది ఏదీ మిగల్చుకోకుండా, తమకి ఏది ఉందో అదంతా పద్మనాభుడిదే, మాకు అంటూ ఏదీ కాదు, అన్నీ పద్మనాభుడివి అని వదిలిపెట్టేశారు. కాబట్టి ఒక్క రాజవంశం వారు మాత్రమే అనంత పద్మనాభస్వామి వారి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. అంత గొప్ప రాజవంశం. స్త్రీలైతే పద్మనాభ సేవకి అని పిలుస్తారు. రాజవంశంలో వచ్చిన వాళ్ళైతే పద్మనాభ దాస అని పెట్టుకుంటారు. ఏమిటి అంతంత రాజులు, స్వాతి తిరునాళ్ పద్మనాభ దాస అలా పెట్టుకుంటారు. వాళ్ళు వస్తారు ఆ మార్గంలోంచి. ఇందాక నేను చెప్పినటువంటి మార్గం తలుపు వేసి ఉంటుందన్నానే, అందులోంచి ఆ రాజులు వస్తారు. వచ్చి అనంత పద్మనాభస్వామిని సేవిస్తారు. ఉదయం నిర్మాల్య దర్శనమని, దాన్ని విశ్వరూప దర్శనం అంటారంటే ఇంకా అలంకారం చేసిన పుష్పాదులు తీయక ముందిస్తారు దర్శనం. తర్వాత ఇక మళ్ళీ దర్శనాలు ప్రారంభమవుతాయి వేరుగా. మనం ఆ సప్తస్వర మంటపాన్ని చూసి, రాజులు వచ్చేటటువంటి మార్గాన్ని చూసి కొంచెం ముందుకు వెళ్ళి కుడి చేతి పక్కకి తిరుగుతాం. తిరిగి కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కుడి చేతి వైపుకి తిరుగుతాం అనంత పద్మనాభ దర్శనానికి వెళ్ళడానికి. ఆ వెళ్ళినప్పుడు మనం ఒక పెద్ద అరుగు ఉంటుంది, అది ఏకశిలా నిర్మితం. దాని మీదకి ఎక్కి అనంత పద్మనాభస్వామి దర్శనం చెయ్యాలి. దానికి వెళ్లే ముందు యోగ నరసింహస్వామి కనపడతారు. అద్భుతమూర్తి, అసలు 2 కళ్ళు చాలవు, అంత అందం. కాళ్ళు 2 కూర్చుని ఇలా ఒకదాని పక్కగా ఒకటి వేసి యోగ పట్టంతో మోకాళ్ళ దగ్గర కట్టుకుని ఉంటారు. తిరుమలలో యోగ నరసింహస్వామి ఎలా ఉంటారో అట్లా 2 చేతులు ఇలా పెట్టి ఈ చేతుల దగ్గర అంటే మణికట్ల దగ్గర వంచి ఉంటారు. వంచి ఉండి చూస్తూ ఉంటారు. కుడి చేతిలో చక్రం పట్టుకుంటారు, ఎడం చేతిలో శంఖం పట్టుకుంటారు. మొదట ఆ నరసింహుడి దర్శనం చేస్తారు. చేసి మెట్లు ఎక్కిన తరువాత ఇక అనంత పద్మనాభస్వామి దర్శనం. 365 రోజులు కూడా ఆయన ఆ అనంత పద్మనాభుడై యోగ నిద్రలోనే ఉంటారు. అంటే ఎవరు ఎక్కడ ఏమనుకోనివ్వండి, ఆయన గురించి ఏమి తలుచుకోనివ్వండి, ఏమి ఆర్తి పొందనివ్వండి, ఆయన వింటారు, ఆయన వినగలరు. అంత శక్తివంతుడు. అందుకే అనంత శయనం, ఎప్పుడూ యోగ నిద్రలో ఉంటారు. 3 చుట్లు చుట్టుకున్నటువంటి ఆదిశేషుడి మీద పడుకుని ఉంటారు. 5 పడగలు పట్టుంటాడు శేషుడు. ఈ 3 చుట్లు సత్వగుణం, రజోగుణం, తమోగుణానికి గుర్తు. ఈ 3 గుణాల మీద నేను శుద్ధ సత్వమై ఉన్నాను అని చెప్పడానికి 3 చుట్ల శేషుడి మీద పడుకుంటారు. పైన 5 పడగలు పట్టి ఉంటాడు శేషుడు. 5 జ్ఞానేంద్రియముల ద్వారా కొన్ని కోట్ల సుఖాలను లోకానికి ఇస్తున్నవాడను నేనే. ఎన్ని సుఖాలు అనుభవించినా కంటితో, చెవితో, ముక్కుతో, నాలుకతో, చర్మంతో అనుభవించాలంతే. ఈ 5 ఇంద్రియములకు జ్ఞానమిచ్చి ఇన్ని కోట్ల సుఖములకు కారణమైన వాడను నేనే అని చెప్పడానికి ఆ అనంత శయనం మీద 5 పడగలతో కూడుకున్న ఆదిశేషుడి మీద పడుకుని ఉంటారు. 18 అడుగుల మూర్తి. 4 సాలగ్రామములు ఎక్కడైనా ఉంటే ఆ క్షేత్రానికి విడితే చాలా చాలా గొప్ప అని చెప్తారు. 2008 గండకీ సాలగ్రామములతో తయారు చేయబడినటువంటి మూర్తి అనంత పద్మనాభుడు. అంటే ఆయన గురించి కానీ ఎవడైనా మనసారా భావన చేసి దర్శనం చెయ్యాలనుకుంటే అట్లాంటి దర్శనం ఇస్తారు. అక్కడికి వెళ్ళి ఒకసారి గోవిందా అన్నాడు అనుకోండి, వాడు ఎన్ని మాటలు గోవిందా అన్నాడు అన్నది ఇక మళ్ళీ లెక్కలో చెప్పడం సాధ్యం కాదు. ఆ 2008 సాలగ్రామాలతో చేసిన మూర్తి 18 అడుగుల పొడుగు. అందుకని ఒక ద్వారంలోంచి కనపడరు కాబట్టి 3 ద్వారాల్లోంచి దర్శనం. మనం చూసేటప్పుడు బాగా శ్రద్ధతో దృష్టి కేంద్రీకరించి జాగ్రత్తగా చూడాలి.
మొదటి ద్వారం దగ్గరికి వెళ్ళి మీరు ఆ దీపాలు, ఆ నేతి దీపాలు ఒత్తుల వెలుగులో చూడాలి. మొట్టమొదట పెద్ద చెయ్యి ఒకటి కనపడుతుంది. ఇంకా మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరసాక్ష అని మీ కన్ను తిప్పుకోవడానికి వీలు లేని కన్ను కనపడుతుంది. అసలు ఇంకా నేత్ర సౌందర్యం చెప్పడానికి నాకు కాదు కదా, ఆయన ఏ ఆదిశేషుడి మీద పడుకున్నారో ఆ ఆదిశేషుడు తన శిరస్సులన్నిటిలో మాట్లాడినా మాట్లాడలేరేమో అని నాకు అనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది ఆ కన్ను. దరదలిత అంటారే శంకరాచార్యులు వారు, అలా విచ్చుకోని కంటితో నేను నీ మనసులో ఏమనుకుంటున్నావో అవన్నీ నేను చూస్తున్నాను, అన్నీ వింటున్నాను అని మనకి చెప్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. అసలు ఆ ముక్కు అందం చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. కొనతేరిన ముక్కు అంత సౌందర్యవంతంగా ఉంటుంది. అసలు సృష్టిలో ఎవరికైనా ఇలాంటి ముక్కుండే అవకాశం ఉందా అనిపిస్తుంది. చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటారు, నవ్వు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అంత అందంగా నవ్వుతున్నటువంటి మూర్తి ఆ సారసాక్ష విచ్చుకోని కంటితో ఉన్న మూర్తి ఆజానుబాహుం అని పెద్ద చెయ్యి చాపుతారు. చాపి కుడి చేతి వైపు శివలింగం ఉంటుంది. దాని మీద పెట్టినప్పుడు వేళ్ళు ఇలా చిన్ముద్ర పట్టి పెట్టారా అన్నట్టు ఉంటుంది. నేను శివుడు వేరు కాదు, మేమిద్దరం ఒకటే, హరిహరులుగా కనపడుతున్నా ఒక్కటేని సుమా, నేను ఆయనని ఆయన నన్ను ఆరాధించుకుంటాం అన్నట్టుగా శివలింగం మీద చెయ్యి పెట్టి ఉంటారు. ఆ మొదటి ద్వారంలో స్వామి యొక్క ముఖ సౌందర్యాన్ని, శేషుడు పడగల్ని చూసిన తర్వాత మీరు పట్టి పట్టి జాగ్రత్తగా చూస్తే మీకు అద్భుతం కనపడుతుంది. శ్రీదేవి అంటే సాక్షాత్ లక్ష్మి తండ్రి భృగువుతో కలిసి అక్కడ కూర్చుని ఉంటుంది. భృగువు అవతల వైపు మార్కండేయుడు ఉత్తర దక్షిణాలు చూస్తూ ఉంటారు. భృగువుతో కలిసి లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. అది మొదటి ద్వారంలోంచి మనం చేసే దర్శనం. మీరు ఒక్క అడుగు వేసి మధ్యద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అసలు మీ మనసు, కళ్ళు, మీ భావాలు అన్నిటినీ మూట కట్టి లాగేస్తాడు. ఆ పొట్ట అక్కడ 2008 సాలగ్రామమూర్తి కాబట్టి అభిషేకం కుదరదు. అందుకని మధ్యలో విష్ణు స్వరూపం, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులు, అభిషేకమూర్తులు ఉంటాయి. ఆ పైన మీరు కొంచెం వంగి ఇలా పైకి చూడాలి. చూస్తే స్పష్టంగా కనపడతాడు. ఆయన నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఉంటారు. ఆయనకి అవతల వైపు 33 కోట్ల మంది దేవతలు, నారదుడు, సనకసనందనాథులు అందరూ నిలబడి ఉంటారు. అందుకే అర్చకులు కూడా అంత సంప్రదాయబద్ధంగా అంత అందంగా చేస్తారు. విచిత్రమైన విషయం ఏంటంటే అరుపులు కానీ, కేకలు కానీ, మాటలు కానీ ఏమీ ఉండవు. నిశ్శబ్దం. ఏదో కొద్దిగా చెప్తారంతే, అమ్మా జరగండి అంటుంటారు. అంత గొప్పగా మీరు చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఆ నాభి కమలంలో చతుర్ముఖ బ్రహ్మగారు ప్రకాశిస్తూ ఉంటారు. దాటి మీరు 3వ ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికీ అసలు ఇంకా పాద సౌందర్యం చెప్పడం ఎవరికి సాధ్యం కాదా. వేళ్ళుంటాయి, ఎంత గొప్పగా ఉంటాయో ఆ వేళ్ళు, గోళ్ళు. ఒక్కసారి స్వామిని పాదాలు పట్టుకోవద్దా, నీ పాదాలు వత్తద్దా, వేళ్ళు ఇలా ఒక్కసారి నొక్కద్దా, నీ పాదాలకి నా తల తాటించద్దా అనిపిస్తుంది. అంత సుకుమారంగా, అంత అందంగా ఉంటాయి. అక్కడ భూదేవి కూర్చుని ఉంటుంది. భూదేవి పక్కన మార్కండేయ మహర్షి కూర్చుని ఉంటారు. అసలు ఆ పాదాల దాకా మూర్తి సౌందర్యాన్ని చూసి మనసులోకి ఆ మూర్తిని తీసేసుకుని, ఆయన మన మనసు తీసేసుకున్నాడని గుర్తు ఆయన మన మనసులోకి వచ్చేస్తాడు. ఇంకా హాయిగా ఎక్కడ కూర్చున్నా అనంత పద్మనాభుణ్ణి ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు. పాదాల వరకు ఉన్నటువంటి ఆ అనంత శయనం మీద ఉన్న పద్మనాభుడి దర్శనం చేసుకుని మెట్లు దిగి యువతలకు వస్తే ఒక రామాలయం కనపడుతుంది. విచిత్రం ఏంటంటే అందులో 2 మూర్తులు ఉంటాయి, రామ, లక్ష్మణ, సీత, హనుమలు.
ఒక సీతారామ లక్ష్మణ హనుమల మూర్తి చాలా గొప్పగా అలంకారం చేసి ఉంటుంది. ఒక సీతారామ లక్ష్మణ హనుమల మూర్తులు చాలా ఏ అలంకారం లేకుండా నిరాడంబరంగా కానీ తేజోమూర్తులుగా ఉంటారు. అలా ఎందుకండి ఉంచారు అని అడిగారు అనుకోండి, ఒకరు పట్టాభిషేకమైనటువంటి సీతారాములు, వాళ్ళని సేవిస్తున్న లక్ష్మణ హనుమలు, అందుకని మంచి దుస్తులు అవి వేసుకుని ఆభరణాలు పెట్టుకుని ఉంటారు. ఒకరు అరణ్యవాసంలో ఉన్నటువంటి సీతారామ లక్ష్మణ హనుమలు, అందుకని వాళ్ళు ఇంత అట్టహాసంగా ఉండరు. అరణ్యవాసంలో ఉన్న మూర్తి అదో విచిత్రం. ఆ రెండూ కనపడతాయి. అది దాటి ఎడం పక్కకి తిరిగి కొంచెం ముందుకెడితే స్వామివారి యొక్క పాదాలు ఉన్న చోట ఉన్న ద్వారం కనపడుతుంది. అసలు అక్కడ నిలబడి దీని వెనకాతలే కదా స్వామి పాదాలున్నాయి, అక్కడే కదా 33 కోట్ల మంది దేవతలు, నారదుడు, తుంబురుడు, సనకసనందనాదులు, ఇంతమంది ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి మనం 5-6 అడుగుల దూరంలో మనం నిలబడి ఉన్నాం. వాళ్ళైనా పక్కకున్నారు, మనం మాత్రం ఆయన పాదాల దగ్గర ఉన్నాం అన్న అనుభూతి కలిగితే రోమాంచితం, వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. కొంచెం ముందుకెళ్ళి చూస్తే విచిత్రం ఏంటంటే అక్కడ విశ్వక్సేన దేవాలయం ఉంటుంది. ఆ విశ్వక్సేన దేవాలయం దాటి కొంచెం ముందుకొస్తే అపారమైనటువంటి నిధులు ఉన్నటువంటి ద్వారాలు కనపడతాయి. మీరు జాగ్రత్తగా బయటకు వస్తుంటే మీకు ఇంకొక విశేషం కనపడుతుంది. వ్యాసుడు, అశ్వత్థామ ఉంటారు. అశ్వత్థామ మనశ్శాంతి లేకుండా తిరుగుతావని చెప్పి శాపం పొందినవాడు, చిరంజీవి. వ్యాసుడి వలన కూడా అటువంటి కర్కశమైన మాట పొందినవాడు. కానీ మనశ్శాంతి అంటూ ఉంటే ఆ వ్యాసుడి దగ్గర కూర్చుంటేనే అని చెప్పి అశ్వత్థామ వ్యాసుడి దగ్గర కూర్చుని ఉంటాడు. వ్యాస మహర్షి, అశ్వత్థామ కనపడతారు. బయటికి వచ్చి మీరు ఎడం పక్కకి వెడితే ఒక అద్భుతమైనటువంటి దేవాలయం కనపడుతుంది. అనంత పద్మనాభ స్వామి వారికి ఉన్నటువంటి ధ్వజస్తంభం అంతా బంగారంతో చేయబడింది. ఇప్పుడు నేను చెప్పబోయే దేవాలయానికి సంబంధించినటువంటి ధ్వజస్తంభం వెండి తొడుగుతో ఉంటుంది. దాని ముందు ఒక మంటపం ఉంటుంది ఆ దేవాలయానికి. మీరు మామూలుగా ఇలా చూశారనుకోండి, ఇదంతా చెక్కతో చేశారండి అంటారు. మీరు ఇలా కొట్టి చూశారనుకోండి, మీకు తెలుస్తుంది. మిగిలిందంతా రాతిని కట్టడం, కొంత మాత్రం పైనుంచి ఏర్పాటు చేయబడిన కప్పు మాత్రం కొయ్యతో చేసింది. కొయ్యతో చేసింది టక్ 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 అంటుంది, రాతితో చేసింది గోరు నొప్పెడుతుంది. అంత అసలు తేడా తెలియనటువంటి మంటపం ఒకటి ఉంటుంది. అది దాటి మీరు లోపలికెడితే ఇలా చూడగానే అసలు మీరు ఊపిరి తీసుకోవడం ఆగిపోయి అలా ఉండిపోతారు. అంత పక 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 నవ్వుతుంటాడు కృష్ణ పరమాత్మ. ముఖం అంతా చందనం రాసేసుకుంటాడు. రాసేసుకొని ఆయన్ని పార్థసారథి అంటారు, గోశాల కృష్ణ అని పిలుస్తారు ఆయన్ని. ఎందుకనంటే గోవుల్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు అలా వెడుతుంటాట. మళ్ళీ అలాగే వెళ్ళాట అర్జునుడికి సారథ్యం చేయడానికి. అందుకని 2 పేర్లతోటి పిలుస్తారు, పార్థసారథి, గోశాల కృష్ణ అని పిలుస్తారు. అంత గంధం రాసుకుంటాడు. అసలు అదేమిటో ఎంత నవ్వుతూ ఉంటాడో. నిజంగా కృష్ణుడు అక్కడ కూర్చుని పక 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 నవ్వుతుంటే ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అంత అందమైన కృష్ణ పరమాత్మ కుడి చేతిలో కొరడాలాంటిది పట్టుకుంటాడు ఆ గుర్రాల్ని ఆవుల్ని తోలడానికి. ఎడం చేతిలో శంఖం పట్టుకుంటాడు. అది బహుశా నాకు అనిపించింది ఆవుల్ని తోలేటప్పుడు కొమ్మ బూర కింద మార్చేసుకుంటాడులా ఉంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు శంఖం కింద పట్టుకుని పార్థసారథవుతాడులా ఉంది. ఆ దేవాలయానికి ప్రదక్షిణం చేసి వస్తాం. మీరు అలా ఎడంచేతి వైపుకు వెళ్ళారనుకోండి, స్వయంభూ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుంది. చిన్న దేవాలయం. ఎంత అందంగా ఉంటాడో అయ్యప్ప. ముద్దులు మూటకడుతూ కూర్చుని ఉంటాడు. అయ్యప్ప స్వామి కనపడతారు. దేవాలయంలో ఆచారం సంప్రదాయం ఎంత మర్యాద పాటిస్తారంటే అందరూ కూడా పంచెలు కట్టుకుని ఉత్తరీయాలు తీసేసి, చొక్కాలు తీసేసి, బనీన్లు తీసేసి నడుము కట్టుకుని వస్తారు ఉత్తరీయాలు. అసలు అక్కడ ఎవరిని కూడా మీరు చొక్కా ఇప్పండి, మీరు బనీన్ ఇప్పండి అని చెప్పడం నేను చూడలేదు. అసలు రాజద్వారంలో ప్రవేశం దగ్గర నుంచి అంత మర్యాదతో వస్తారు.
ఒకళ్ళనొకళ్ళు దాటేయడం కానీ, అరుచుకోవడం కానీ, కేకలు కానీ ఏమీ వినపడవు. అంత నిశ్శబ్దంగా ఉంటారు. ఈ పూజ చెయ్యండి, ఆ పూజ చెయ్యండి, ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి అని అడగడాలు కూడా కనపడవు. మీరు ఏ దర్శనానికి వచ్చారు, చక్కగా దర్శనం చేసుకోవడానికి అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో విచిత్రం ఏమిటంటే, దేవాలయ ప్రాంగణం అంతా కూడా సముద్రపు ఇసుకతో నిండిపోయి ఉంటుంది. మీరు నడిచే గట్లు తప్ప మిగిలింది కిందకి దిగితే మెత్తటి ఇసుక కాళ్ళకి తగులుతూ ఉంటుంది. ఎంత బాగుంటుందో ఆ ఇసుకలో తిరగడం. అక్కడ విశేషం ఏంటంటే 365 స్తంభాలు ఉంటాయి. సంవత్సరానికి 365 రోజులు కదా. 365 రోజులు నేను యోగ నిద్రలో ఉంటా. కాలంలో అయితే దక్షిణాయనంలో యోగ నిద్రలో ఉంటా, ఇక్కడ ఎప్పుడూ యోగ నిద్రలో ఉంటా. అందుకని నువ్వు ఎక్కడ ఉండు, ఏది చెయ్యి, నన్ను నువ్వు మనసులో తలుచుకున్నది, నువ్వు నా గురించి మనసులో పొందిన భక్తి నేను వెంటనే అందుకుంటాను. అందుకని నిన్ను కటాక్షిస్తానని చెప్పడానికి 365 రోజులు అలా ఉంటాడు. విశేషం ఏంటంటే, అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఈ 365 స్తంభాలకి, దేవాలయం గోపురాలకి దీపాలు పెట్టడానికి కావలసినటువంటి వ్యవస్థ పరమ శాస్త్రీయమైన ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇన్ని దీపాలు ఎలా వెలిగిస్తారా అనిపిస్తుంది మనకి. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడు 6 సంవత్సరాలకు ఒక్కసారి వెలిగిస్తారు దేవాలయంలో. 1,00,000 దీపాలు వెలిగిస్తారు. 1,00,000 దీపాలు వెలిగించడంలో విచిత్రం ఏమిటో తెలుసా? మొట్టమొదటి 10 దీపాలు వెలిగించేసి, తర్వాత 99,990 దాటిపోయిన తర్వాత వెలిగించే దీపాల లోపల ఈ దీపాలు నిధనం అవడం అన్న మాట ఉండదు. 1,00,000 దీపాల్లో వెలుగుతుంది దేవాలయం. అది చూడడానికి పోటెత్తుతారు, అలా చూస్తారు. 1,00,000 దీపాల వెలుగులో 6 సంవత్సరాలకు ఒక్కసారి దర్శనమిస్తాడు. సముద్రానికి వెళ్ళి స్నానం చేసి వస్తాడు. అనేక ఉత్సవాలు. పరమాద్భుతమైనటువంటి దేవాలయం. అనంత పద్మనాభ స్వామి వారి స్మరణ, అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయ దర్శనం జీవితంలో ఒక మధురాతి మధురమైన భావనగా నిలబడిపోతుంది. ఇంకా మీరు దేవాలయంలో పట్టి 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 చూడాలి, కానీ మీకు ఎన్ని విశేషాలు కనపడతాయో. నేను ప్రారంభంలో చెప్పిన నటరాజస్వామి కాళీ మూర్తులు ఉంటాయని చెప్పానే, అక్కడ మీరు గోడల పైకి చూస్తే ఎదురుగుండా చెరుకు విల్లు పుష్పబాణాలతో మన్మధుడి నుంచుని ఉంటాడు. చిలక మీద ఎదురుగుండా కూర్చుని ఎంతో సంతోషంగా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ రతీదేవి కనబడుతుంది, రతీ మన్మధులు కనపడతారు. అసలు ఎన్ని తాళపత్ర గ్రంథాలు, ఎంత సమాచారమో, ఎంత ఐశ్వర్యమో, ఎంత అద్భుత దేవాలయమో, ఎంత వినయ విధేయతలో. ఇప్పటికీ రాజవంశం వారు అంత భక్తితో స్వామిని సేవిస్తూ ఉంటారు. నిజంగా భారతదేశం అంతా కూడా ఆనందంతో పులకించిపోవలసినటువంటి క్షేత్రం తిరువనంతపుర క్షేత్రం. అంత పెద్ద సముద్రం, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే. అందులో మీరు విమానంలో వెళ్ళి తిరువనంతపురంలో దిగేటప్పుడు చాలా దూరం నుంచి ఇంకా విమానం కిందకి దిగడం మొదలవుతుంది. మొదలయ్యేటప్పటికే మీకు ఆ సముద్రం, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు. ఇళ్లల్లో కొబ్బరి చెట్ల, కొబ్బరి తోటల్లో ఇళ్ళా అని మీకు అనుమానం వస్తుంది. అంత సతత హరితారణ్యాలలా చెట్లు, ఏడాదిలో ఎక్కువ పడే వర్షం, అక్కడ పండే యాలుకలు మొదలైన సుగంధ ద్రవ్యాలు, మంచి మంచి పువ్వులు, ప్రశాంతమైనటువంటి ప్రజానీకం, అంత చక్కటి దేవాలయం. అదొక మధురానుభూతి. సనాతన ధర్మావలంబకులందరూ జీవితంలో ఒక్కసారైనా కేరళ రాష్ట్రానికి వెళ్ళి తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామిని దర్శనం చెయ్యాలని కోరుకోకుండా ఉండరు. అంత గొప్ప పద్మనాభ స్వామి. ఇవాళ ఎందుకో ప్రస్తావన వచ్చి స్వామి గురించి చెప్పి మానసికంగా ఒకసారి నేను ఆ దేవాలయంలో తిరిగిన అనుభూతి పొందడానికి నన్ను అనుగ్రహించిన స్వామి పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ మంగళం మహత్.